బీఆర్ఎస్ నాయకులపై దాడి చేస్తున్న కాంగ్రెస్ నాయకులు. గంభీరావుపేట కొనుగోలు కేంద్రంలో ప్రోటోకాల్ రగడ. ఫ్లెక్సీలో ఎమ్మెల్యే కేటీఆర్ ఫోటో పెట్టలేదని బీఆర్ఎస్ నిరసన. బీఆర్ఎస్ నేలపై దాడి దిగిన కాంగ్రెస్ నాయకులు. ఠాణా ఎదుట ఆందోళన. కాంగ్రెస్ నేతలపై కేసు నమోదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. నేనేమంటున్నా అంటే సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు సంబంధించి గురువారం చోటు చేసుకున్నది కదా ఐకేపీ సెంటర్కి సంబంధించి కేటీఆర్ ఎమ్మెల్యేకు సంబంధించిన ప్రోటోకాల్ విషయంలో గనక లేకపోతే కలెక్టర్కు ఫిర్యాదు చేయరు. ఇంకొకటి దాడులు ప్రతి దాడులు చేసుకుంటూ పోతే నాకు తెలిసి బీఆర్ఎస్ వాళ్ళు అన్ని తీర్ల ఆరితేరిన వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటారేమో కానీ దానికి మీకు ముత్తాతలు బీఆర్ఎస్ వాళ్ళు. తెలంగాణ ఉద్యమంలో సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సమైక్యవాదుల కుట్రలను వాళ్ళ యొక్క అరాచకాలను ఛేదించిన వాళ్ళు ఉద్యమకారులే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సైనికులు. మీరు అనుకుంటున్నారేమో మా ప్రభుత్వం ఏమవుతుంది, మా మంత్రి, మా ఎమ్మెల్యే, మా కథ, మా లక్షణం అంటే నాయన ఆల్రెడీ 2వ ఏట దగ్గరికి వస్తుంది మీ యొక్క ప్రభుత్వ పరిపాలన. ఇంకున్నది 1 ఏడాది, ఇంకో ఏడాది 5 సంవత్సరాలు ఉండొచ్చు. అందులో ఒకటి ఎన్నికలకే పోతుంది. ఆల్రెడీ ఏంది ఏడాది అయిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది, ఇక 3 ఏళ్ళు ఉన్నది. 3 ఏళ్ళల్లో మీరు 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 అంశాలు, నెల ప్రాణం తల ప్రాణం తోకకత్తది. ఇంకోటి ఇప్పటికే మీ సార్ మొత్తం జపాను ఆపాను ఈపాను ఎపాను అంటూ కూడా అప్పుల కోసం తిరుగుతున్నాడు. ఎట్లా అసలే ప్రభుత్వానికి సంబంధించి ఖజానా గిట్ట ఉన్నది, మొత్తం మద్యం మీద నడితే తప్ప ఇంకా వేరే ఆదాయం లేదు. సో ఫైనల్గా మీకు జరిగేది ఏంటి అంటే మీరు ఈరోజు ఎవడో స్వార్థ రాజకీయాల కోసం చూసి మీరు ఆగమైతే మాత్రం చాలా ఘోరమైన పరిస్థితులు ఉంటాయి. నేను కాంగ్రెస్ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, భారతీయ జనతా పార్టీ అయినా, కమ్యూనిస్ట్ అయినా, ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ తోక పార్టీ అయినా నేను చెప్పేది ఒకటే, పార్టీలు అనేది అశాశ్వతం, మీరు కలిసికట్టుగా ఉండేది అనేది శాశ్వతం. ఈరోజు తెలంగాణ ఉద్యమ సమయంలో ఇదే బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించి కల్వకుంట్ల చంద్రశేఖరరావును తిట్టిన వాళ్ళందరూ మళ్ళీ అధికారంలోకి రాగానే గొర్రెలే కచ్చి కూసి పదవులలో ఉన్నారు. మళ్ళీ తర్వాత రేవంత్ రెడ్డిని తిట్టిన వాళ్ళందరూ ఈరోజు రేవంత్ రెడ్డి పక్కకు చేరుతారు. నాయకులు మంచిగానే ఉంటారు, మీరు కార్యకర్తలు ఆగం కాకుర్రి అని చెప్తున్నా నేను. మీరు ఆగం చేసుకొని కేసుల పాలై జీవితాలు ఆగం చేసుకొని తన్నుకోనో కొట్టుకోనో అది ఏంది గోడితో పోయే దాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు అనుకో, తర్వాత పరిణామాలు ఇంకోలా మారిపోతాయి. దాని తర్వాత మీ ఇష్టం, దాన్ని నేనేం చేయలేను కానీ మీ కర్మగా చెప్తున్నా, ముందే హెచ్చరిస్తున్నా. నాయకులు ఎప్పుడు మంచిగానే ఉంటారా నాయన, కార్యకర్తలు ఎప్పుడు తనుకోకుర్రి. మీ కుటుంబాలను చూసుకోర్రి, మీ వాడని చూసుకోర్రి, మీ దోస్తానం చూసుకోర్రి. ఊళ్ళల్లో ఉంటే బాబాయ్, పిన్ని, తాత, ముత్తాత, అన్న, బావ, బామ్మార్ది, సడ్డకుడు, అది ఇది రకరకాల మనం ఏంది బంధుత్వంతో పిలుస్తాం, దాన్ని కాపాడుకోర్రి. ఈ రాజకీయ నాయకుల కోసం మీరు కొట్టుకుంటే తర్వాత మీ గుండు కొట్టిస్తారు. నేను చెప్తున్నా కదా, ఇది ఫైనల్గా జరిగేది అదే. తెలంగాణలో జరిగేది గదే ఉంటుంది, అంతకు మించి ఇంకేమీ లేని పరిస్థితి కనబడుతుంది. అంతమించి ఏముంటుందండి. ఇక దాంతోపాటు మోడీ సర్కార్ కక్ష రాజకీయాలు చేస్తుంది, మోడీ సర్కార్ కక్ష రాజకీయాలు చేస్తుంది అంటూ మీనాక్షి నటరాజన్ చేస్తుంది. ఇక ఈ రామాయణం మనకేందుకు, అది ఎవరు చేస్తున్నారు ఏం కథ అనేది కూడా చూడొచ్చు. ఇక ప్రయాణికులకు మెట్రో మొత్తం పెరగనున్న మెట్రో ఛార్జీలు, తీవ్ర నష్టాలలో ఎలాంటి సంస్థ ఇప్పటికే మెట్రో కార్లపై డిస్కౌంట్ రద్దు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మెట్రోలకు సంబంధించి కేసీఆర్ ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉన్నాయండి, ఓపెన్గా చెప్తున్నా. కేసీఆర్ ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్. మరి కేసీఆర్ పోయిన తర్వాత ఎందుకు ఇట్లా అయిందో కూడా నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం అర్థమవుతుంది. నేనేమంటున్నానంటే అందుకే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ చెప్తున్నా, ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి తెలంగాణ ప్రాంతం కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు, వాళ్ళ ఆకాంక్షల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని మరొక జనరేషన్ బాగుపడుతుందని ఎవరైతే వాళ్ళ యొక్క జీవితాన్ని త్యాగం చేయాలనుకున్నారో, త్యాగం చేసిన జనరేషన్ అంటే తెలంగాణ ఉద్యమకారుల యొక్క లక్ష్యాన్ని అన్నింటినీ ముద్దాడడానికి మాత్రమే నా ప్రయాణం కొనసాగుతుంది. ఏ పార్టీకి తొత్తు కాదు, ఎవరికి కాదు, ప్రజల కోసం నిరంతరం పనిచేసే వైఆర్టీవీకి మీరు అందరూ కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి.